నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం 1857 సిపాయిల తిరుగుబాటు. 1857 సిపాయిల తిరుగుబాటు భారతదేశంలో ఎందుకొచ్చింది అనేది తెలుసుకుందాం. 1757 ప్లాసీ యుద్ధం తర్వాత, అంటే కరెక్ట్గా బెంగాల్ను సిరాజుద్దౌలాను ఓడించేసి బెంగాల్ను ఆక్రమించుకున్న 100 సంవత్సరాలకు 1857 సిపాయిల తిరుగుబాటు అనేది వచ్చింది. ఇది భారతదేశంలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి తిరుగుబాటు అని చెప్పుకోవచ్చు. ఈ తిరుగుబాటుతో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన పూర్తిగా రద్దయిపోయి మనకి స్థానికంగా ఉండేటువంటి రాజ్యాలు కావచ్చు, బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంపెనీ పరిపాలన అంతమై అవి బ్రిటిష్ ప్రభుత్వ స్వాధీనంలోకి వచ్చేసాయి. ఈ 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు 1857 మే 10న ప్రారంభమైనది. ఇది వచ్చినటువంటి ప్రదేశం ఏంటంటే మీరట్. నాటి గవర్నర్ జనరల్ లార్డు కానింగ్, నాటి మొఘల్ చక్రవర్తి 2వ బహదూర్ షా, అంటే చివరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి 2వ బహదూర్ షా ఈ 1857 సిపాయిల తిరుగుబాటులో వృద్ధుడైనటువంటి 2వ బహదూర్ షాని తీసుకొచ్చి భారతదేశానికి చక్రవర్తిగా ప్రకటించారు. ఎందుకంటే అంతకుముందు 1526వ సంవత్సరంలో బాబర్ మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా భారతదేశానికి వస్తే అప్పటి నుంచి దాదాపు 1857 సిపాయిల తిరుగుబాటు వరకు వాళ్ళే ఉన్నారు. కాబట్టి మరి 1857 సిపాయిల తిరుగుబాటులో భారతదేశానికి చక్రవర్తిగా 2వ బహదూర్ షాను నియమించుకున్నారు, వాళ్ళు ప్రకటించుకున్నారు. దీని ఫలితం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన రద్దు కావడం. ఇక్కడ భారతదేశంలో బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయిపోయి బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలోకి బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలు భారతదేశంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రిటిష్ రాజ్యంలోకి వెళ్ళిపోయినాయి. అంటే అప్పటితోటి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది రద్దయిపోయింది. సిపాయిల తిరుగుబాటుకు కారణాలు: రాజకీయ కారణాలు, మత సంబంధ కారణాలు, సాంఘిక కారణాలు, ఆర్థిక కారణాలు, సైనిక కారణాలు. రాజకీయ కారణాలు తీసుకుంటే బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యవాదం ప్రధానమైనటువంటి కారణం. దీంట్లో వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి, మెయిన్గా బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదానికి పునాది వేసింది హేస్టింగ్స్. ఈయననే మనకి ప్లాసీ యుద్ధము, బక్సార్ యుద్ధము ఇవి చేసి బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదానికి బీజాలు వేసినాడనమాట. 1798వ సంవత్సరంలో లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి అనేది ప్రవేశపెట్టాడు. ఈ సైన్య సహకార పద్ధతి మీద మొట్టమొదటిసారిగా సంతకం పెట్టింది మన నిజాం అలీ ఖాన్. ఇక్కడ సైన్య సహకార పద్ధతి అంటే ఏంటంటే బ్రిటిష్ వారికి కావాల్సినటువంటి సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యాన్ని భారతదేశంలో ఉండేటువంటి స్థానిక రాజులు పెంచి పోషిస్తారు. ఇది సైన్య సహకార పద్ధతి. అయితే వీరికి కావాల్సినటువంటి జీతభత్యాలన్నీ కూడా స్థానిక రాజులే భరిస్తారు. అయితే ఇక్కడ ఉండేటువంటి సైన్యం బ్రిటిష్ వారికి ఒకవేళ యుద్ధం వస్తే ఎవరైతే జీతం ఇచ్చినారో అంటే స్థానిక రాజులకు కాకుండా బ్రిటిష్ అధికారులకు, బ్రిటిష్ వారికి సహాయం చేస్తారు. ఇది సైన్య సహకార పద్ధతి. ఈ సైన్య సహకార పద్ధతిలో మొదటిసారిగా మన నిజాం నవాబు సంతకం పెడతాడు. కాలక్రమంలో భారతదేశంలో ఉండేటువంటి సంస్థానాల వాళ్ళంతా కూడా సంతకం చేయాల్సి వస్తుంది. తర్వాత డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెడతాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఎవరైతే వారసులు లేకుండా చనిపోతారో ఆ రాజులు ఆ రాజ్య భూభాగాలు బ్రిటిష్ రాజ్య భూభాగాల్లోకి కలిసిపోతాయి. అలా ఏ ప్రాంతాలను ఎప్పుడెప్పుడు ఆక్రమించుకున్నారంటే సతారా 1848, జైపూర్ 1849, సంబల్పూర్ 1849, భగత్ 1850, ఝాన్సీ ప్రాంతాన్ని 1853లో ఆక్రమించుకున్నారు. నాగపూర్ ప్రాంతాన్ని 1854లో ఆక్రమించుకున్నారు.
ఉదయ్పూర్ 1852, అయోధ్య 1856. ఇలా భారతదేశంలో ఉండేటువంటి ఈ సంస్థానాలన్నింటినీ కూడా సంవత్సరానికి ఒకటి చొప్పున అన్ని ప్రాంతాలను రాజ్య సంక్రమణ సిద్ధాంతం కింద ఆక్రమించుకుంటారు. ఎవరైతే వారసులు లేరో వారి భూభాగాలను ఆక్రమించుకుంటారు. వారు దత్తత తీసుకోవడానికి వీల్లేదు. దత్తత తీసుకోవాలంటే బ్రిటిష్ వారి పర్మిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత అలా బ్రిటిష్ వారు వాళ్ళ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా అనేక భూభాగాలన్నింటినీ కూడా వాళ్ళ రాజ్యంలో అంటే బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాల్లో కల్పించుకున్నారు. సూరత్, కర్ణాటక, తంజావూర్, తిరువాన్కూర్ రాజుల యొక్క హోదాలను కూడా రద్దు చేస్తారు. అంటే బిరుదులను రద్దు చేయడము, రాజాభరణాలను రద్దు చేయడం కూడా డల్హౌసీ చేసినటువంటి కార్యక్రమాల్లో ఒకటనమాట. చిట్ట చివరి మొఘల్ పాలకుడైనటువంటి రెండవ బహదూర్ షా కొన్నటువంటి పాదుషా అనే బిరుదుని రద్దు చేసి ఆయన నివాసాన్ని ఎర్రకోట నుండి కుతుబ్ మినార్కి మార్చాలని డల్హౌసీ ప్రయత్నించాడు. ఎర్రకోట నుంచి కుతుబ్ మినార్కి ఆయన యొక్క నివాసాన్ని అంటే రెండవ బహదూర్ షా యొక్క నివాసాన్ని మారుస్తాడు. రెండవ బహదూర్ షా మరణానంతరము మొఘల్ చక్రవర్తి రాజు అనే బిరుదుని కోల్పోతారు అని 1856లో లార్డ్ కానింగ్ ప్రకటిస్తారు. అంటే రెండో బహదూర్ షా తర్వాత రాజు అనే పదవిని కూడా వారు బిరుదుని కోల్పోతారు అని చెప్పేసి లార్డ్ కానింగ్ ప్రకటిస్తాడనమాట. ఆ తర్వాత మత సంబంధ కారణాలు, దీనిలో ప్రధానమైనవి మత మార్పిడిలు, క్రైస్తవ మత ప్రచారం. జనరల్గా బ్రిటిష్ వారు భారతదేశానికి రావడమే క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా భారతదేశానికి వచ్చారు. ఇక్కడ క్రైస్తవ మత ప్రచారం చేసుకున్నారు. అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి హిందువులను అనేక మందిని వాళ్ళ మతంలోకి ఆహ్వానించారనమాట. దీనిలో భారతదేశము ఒక చివరి నుండి మరొక చివరికి పతాకం ఎగరవేయడానికి దేవుడు హిందుస్థాన్ సామ్రాజ్య విస్తరణను ఇంగ్లాండ్కు అప్పగించాడు అని చెప్పేసి మాజెల్స్ అనే ఆయన చెప్తాడు. అంటే ఒక చివరి నుండి మరొక చివరికి క్రైస్తవ మతం యొక్క పతాకం ఎగరవేయడానికి హిందుస్థాన్ దేశాన్ని మొత్తం కూడా కట్టగట్టి ఆయనకి ఇచ్చారనమాట. అంటే ఎవరికి? ఇంగ్లాండ్ వాళ్ళకి ఇచ్చారు. అంటే ఈ దేశాన్ని మొత్తం కూడా క్రైస్తవ పతాకం ఎగరవేయి అని వాళ్ళ భుజస్కంధాల మీద పెడుతున్నట్టుగా ఈ భారతదేశాన్ని సంచిలో పెట్టి ఇంగ్లాండ్ వాళ్ళకి ఇచ్చినట్టుగా మాజెల్స్ చెప్తాడనమాట. అంటే మొత్తం మీద హిందుస్థాన్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా క్రైస్తవ మతంలోకి మార్చాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. అలా 1833 తర్వాత అధిక సంఖ్యలో భారతదేశంలోకి మిషనరీలు ప్రవేశించి బైబిల్ పఠనాన్ని, క్రైస్తవ మత బోధనను ఎలా చేయాలి, క్రైస్తవ మత బైబిల్ ఎలా చదవాలి, ఈ తర్వాత మత బోధన ప్రవేశపెట్టారు ఇక్కడ భారతదేశంలో. అలా 1833 తర్వాత అనేక మంది పాస్టర్స్ అంతా కూడా క్రైస్తవ మత ప్రచారకులంతా కూడా భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో మిషనరీ స్కూల్స్ పెట్టడం, క్రైస్తవ మతాన్ని డైరెక్ట్గా స్కూళ్ళల్లోనే ప్రచారం చేసుకోవడం జరిగిందనమాట. అది భారతీయులను క్రైస్తవ మతంలో చేర్చడానికి ప్రత్యేకంగా నియమించబడినటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. క్రైస్తవ మతంలో చేర్చడానికి ప్రత్యేకంగా ఒక గవర్నర్ జనరల్ని కూడా బ్రిటిష్ వారు అపాయింట్ చేస్తారు. ఆయనే లార్డ్ కానింగ్. క్రైస్తవ మతంలో చేర్చడానికి ప్రభుత్వ సహాయంతో మత ప్రచారకులు ప్రయత్నిస్తున్నారన్న భావము సిపాయిలలో నాటుకుపోయింది. ఇది 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణమైంది. అంటే ప్రభుత్వ సహాయంతో మత ప్రచారకులు అనే వాళ్ళు వస్తున్నారు, వారికి ప్రభుత్వం బాగా సహాయం చేస్తుంది. నిజం, ప్రభుత్వమే క్రైస్తవ మత ప్రచారకులను తీసుకొస్తుంది. వారి ఉద్దేశమే క్రైస్తవ మత వ్యాప్తి. కాబట్టి ఇలాంటి ఒక కుటిలమైనటువంటి బుద్ధి బ్రిటిష్ వారికి ఉంది అని చెప్పేసి సిపాయిలకు తెలిసి అది కూడా సిపాయిల తిరుగుబాటుకు ఒక రకంగా కారణమైంది. సిపాయిల తిరుగుబాటు కాలంలో ప్రధానంగా ఆవిరి ఓడలు, రైల్వేలు, తంతి తపాల ఇవన్నీ కూడా మత సంబంధమైనటువంటి అపోహలకు కారణాలైనాయి. ఓడల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓడల్లో ప్రవేశిస్తున్నప్పుడు భారతదేశంలో ఆనాడికే కుల వ్యవస్థ అనేది బాగా ఉండేది. రైల్వేలు ప్రవేశపెట్టారు.
రైల్వేలు ప్రవేశపెట్టిన తర్వాత అగ్రస్థాయిలో ఉండేటువంటి కులం, అగ్రకులం ఏదైతే ఉందో అగ్రకులం అయిన ఒక టికెట్ తీసుకొని ఫస్ట్ క్లాస్ ట్రైన్లో ఎక్కినట్టయితే లీస్ట్ అంటే భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థలో పంచమ కులానికి చెందినటువంటి వాడు కూడా అదే ట్రైన్లో అదే టికెట్ తీసుకొని కనుక ఎక్కినట్టయితే అగ్రకులం వాడి పక్కన నిమ్న కులస్తుడు కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే భారతదేశంలో అంతటి కుల వ్యవస్థ బాగా ఉన్నటువంటి రోజుల్లో ఆ కులం అగ్రకులం పక్కన నీచ కులము ఇలా కూర్చోవడం అనేది భారతీయులకు బాగా తప్పనిపించింది. ఓడలల్లో కూడా సముద్రాంతర ప్రయాణం చేయడం హిందూ మతం ప్రకారంగా తప్పు. అంటే ఇది ఒక దోషం కింద లెక్కిస్తారు. సముద్రం తర్వాత సముద్రం దాటి పనిచేయడం అనేది. కానీ ఇంగ్లాండ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా సముద్రం దాటి వెళ్ళాల్సి వచ్చింది. మరి ఆనాడు సముద్రాంతర ప్రయాణం చేయమని కూడా సిపాయిలని ఫోర్స్ చేసేవారు. మరి చదువుకోవడానికి కూడా ఇంగ్లాండ్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఇదంతా కూడా భారతీయులలో ఒక రకంగా తిరుగుబాటు అనేది తీసుకొచ్చింది. అంటే మా మతాన్ని నీచంగా చేయడానికి, మా మతాన్ని తక్కువ చేసి చూపించడానికి ఆ కులం వాళ్ళ పక్కన ఈ కులం వాళ్ళు కూర్చోవడం, ఈ కులం వాళ్ళ పక్కన ఇంకోడు కూర్చోవడం, ఇలా అందరినీ కూడా సమానంగా చూస్తున్నారు. దీనిలో ఎక్కువ కులం వాళ్ళని ఎక్కువ చూడటం, తక్కువ కులం వాళ్ళని తక్కువ చూడడం అనేది లేదు. కాబట్టి ఇవన్నీ మమ్మల్ని కించపరచడానికి, రైల్వేలు, తంతితపాల ఇవన్నీ కూడా మమ్మల్ని కించపరచడానికి వచ్చినవి అని మనకి కొన్ని ఉన్నత వర్గాల వారు భావించారు. సాంఘిక కారణాల్లో స్త్రీ శిశు హత్యలను మన భారతీయ సామాజిక ఆచారాలలో ఆంగ్లేయులను జోక్యం చేసుకోవడం అనేది సాంఘికంగా చాలా అసంతృప్తిని రేకెత్తించింది. ఎందుకంటే రాజపుత్రుల యొక్క సాంప్రదాయం స్త్రీ శిశు హత్యలను చేయడం, ఈ సాంప్రదాయకమైనటువంటి వాళ్ళ ట్రెడిషన్, ఆడపిల్ల పుట్టగానే చంపేయడం అనేది వాళ్ళ యొక్క ట్రెడిషన్. లార్డ్ వెల్లస్లీ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో ఈ స్త్రీ శిశు హత్యలను చంపేటువంటి ఈ ఆచారం ఏదైతే ఉందో దానిని నిషేధిస్తూ ఒక చట్టం తీసుకొస్తాడు. ఇక మీదట ఎవరు కూడా చిన్నపిల్లల్ని చంపకూడదు అనేసి ఒక చట్టం తీసుకొస్తాడు. మరి వారి యొక్క సాంప్రదాయమైనటువంటి ఇలాంటి ఒక చట్టం తీసుకురావడం వారికి కోపాన్ని తెప్పించి, నెక్స్ట్ సతీ సాగమన నిషేధ చట్టం 1829లో విలియం బెంటింగ్ ప్రవేశపెట్టాడు. ఒక రకంగా ఇది కూడా భారతీయుల యొక్క ఆచారం. భర్త చనిపోగానే భార్య కూడా ఆయన చేతి మీద పడి చనిపోవడం అనేది భారతీయ సంప్రదాయం. కానీ ఇక్కడ విలియం బెంటింగ్, రాజా రామ్మోహన్ రాయ్ కొంత సంస్కర్తల సహాయంతో భారతదేశంలో సతీ సాగమనాన్ని నిషేధిస్తూ ఒక చట్టం తీసుకొస్తాడు. భారతీయుల యొక్క ఆచారం సతీ సాగమనం, భర్తతో పాటు భార్య చనిపోవడం అనేది. మరి ఆనాడు సనాతన సాంప్రదాయవాదులంతా కూడా సతీ సాగమనాన్ని నిషేధించారు. భారతదేశంలో సాంప్రదాయాలన్నీ మట్టి కొట్టుకుపోతున్నాయి. భారతదేశంలో ఎక్కువ కులం లేదు, తక్కువ కులం లేదు, అందరినీ ఒకే స్థాయిలో చూస్తున్నారు. మరి ఈ సతీ సాగమనాన్ని నిషేధించారు, స్త్రీ శిశు హత్యలను నిషేధించారు. ఇవన్నీ కూడా ఒక రకంగా మరి మత మార్పిడులు చేస్తున్నారు. మత మార్పిడులు చేసినటువంటి వారికి కూడా ఆస్తి హక్కులు వాటానిస్తూ 1856లో భారతీయ వారసత్వ చట్టం అనేది వచ్చింది. అంటే ఇంతకుముందు ఏం భయం ఉండేదంటే, తండ్రి బాగా సంపన్నుడైతే ఒకవేళ కొడుకు క్రైస్తవ మతాన్ని కనుక తీసుకుంటే నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వను అని ఒకటి మన పెద్దవాళ్ళు అంటారు కదా. సో మా తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వడో ఏమోనని అదే హిందూ మతాన్ని పట్టుకొని ఉండేవారు. కానీ 1856లో భారతీయ వారసత్వ చట్టం తీసుకొచ్చిన తర్వాత తండ్రి ఉండేటువంటి మతంలోనే కొడుకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ కొడుకు కనుక మత మార్పిడి చేసుకుంటే ఖచ్చితంగా తండ్రి ఆస్తిలో వాటా వస్తుంది అనేది ఒక చట్టం తీసుకొచ్చారు, భారతీయ వారసత్వ చట్టం. దీని ద్వారా ఏమైందంటే ఎవరైతే కొడుకులు ఉన్నారో తండ్రి ఆస్తిలో వాటా అదే వస్తుంది. కాబట్టి ఈ వారసత్వ చట్టం ప్రకారంగా కూడా ఎవరైతే మారాలి అనుకున్నారో వాళ్ళంతా కూడా మనకి క్రైస్తవ మతంలోనికి మారే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ
హిందూ మతం నుంచి క్రైస్తవ మతంకి మారడానికి అంత పూల మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఇలా క్రైస్తవ మత ప్రచారకులు రావడం, బైబిల్ పఠన చేయడం, మిషనరీ స్కూల్స్ పెట్టుకోవడం, దానిలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం, బైబిల్ని ఏ విధంగా చదవాలో చేర్పించడం, స్త్రీ శిశు హత్యల్ని నిషేధిస్తూ చట్టం తీసుకోవడం, సతీసాగమనం నిషేధిస్తూ చట్టం తీసుకురావడం, ఇవన్నీ భారతీయ సనాతన సంప్రదాయాల మీద కొడుతున్నటువంటి ఒక దెబ్బ లాగా భారతీయులు భావించారు. ఆర్థిక కారణాలు. మరి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాలన్నీ కూడా భారతదేశాన్ని పీల్చి పిప్పి చేసే విధంగానే ఉన్నాయి. బ్రిటిష్ కంపెనీ ఆర్థిక విధానం భారతీయ రైతాంగాన్ని, చేతి వృత్తుల వారిని తీవ్ర కష్టాలకు గురి చేసింది. పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లో వచ్చిన తర్వాత ఇంగ్లాండ్లో తయారైనటువంటి కుప్పలు కుప్పలుగా ఉండేటువంటి వస్తువులన్నింటినీ కూడా వాటికి ఒక మార్కెట్ కావాలి కాబట్టి తూర్పు దేశాల్లో వ్యాపారం చేసుకోవడానికి వచ్చి సామ్రాజ్యవాదంలో భాగంగా అవన్నిటినీ వాటికి ఒక మార్కెట్గా ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశం లాంటి దేశాలను వారి దేశాలలో తయారైనటువంటి వస్తువులకి ఒక మార్కెట్గా భారతదేశాన్ని తయారు చేశారు. ఈ మార్కెట్లు ఒక దేశం ఒక మార్కెట్ కింద లెక్క. భారతదేశాన్ని వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులకు ఒక మార్కెట్గా తయారు చేసుకొని భారతదేశంలో ఆనాటికే ఉండేటువంటి అనేక చేతివృత్తి పరిశ్రమలన్నీ కూడా నీరుగార్చేలాగా చేశారు. ఉదాహరణకు చేనేత పరిశ్రమ. మరి వారి దగ్గర తయారైనటువంటి వస్త్రాలను వేసుకుంటే కానీ ఆనాడు చేనేత తయారైనటువంటి వస్త్రాలని ధరించేవారు. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వారు వచ్చారో బ్రిటిష్ వారు యంత్రాల ద్వారా తయారైనటువంటి వస్త్రాలను వాడమని, బ్రిటిష్ వారు తయారు చేసినటువంటి వస్తువులను మాత్రమే వాడాలి అని ఒక షరతు తీసుకొచ్చారు. దీనివల్ల భారతదేశంలో మరి చేనేత పరిశ్రమకు ముడి పదార్థమైనటువంటి పత్తిని పండించకుండా వారికి ఏదైతే అవసరం అవుతుందో వాటిని పండించమని ఫోర్స్ చేయడం, నీలిమందు ఇలాంటివి పండించమని, వ్యాపార పంటలు పండించమని ఫోర్స్ చేయడం ద్వారా భారతదేశంలో ఏదైతే మన చిన్న తరహా పరిశ్రమలకు అవసరమవుతున్నటువంటి ముడి పదార్థం కాకుండా వారికి కావలసినటువంటి పంటల్ని పండించుకోవడం కూడా భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం కావడానికి ఒక అవకాశం ఏర్పడింది. మెయిన్గా హస్తకళ పరిశ్రమలన్నీ కూడా చేనేత పరిశ్రమ కావచ్చు, చిన్న చేనేత హస్తకళల ఏవైతే చిన్న పరిశ్రమలు ఉన్నాయో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయినాయి. పారిశ్రామిక విప్లవ ఫలితం బ్రిటిష్ వారు భారతదేశానికి రావడం, భారతదేశాన్ని మార్కెట్గా చేసుకోవడం, వాళ్ళ దేశంలో తయారైనటువంటి వస్తువులను భారతదేశంలో అమ్ముకోవడం, ఇవన్నీ కూడా భారతదేశంలో ఉండేటువంటి ఆనాటికే ఉండేటువంటి పరిశ్రమలన్నీ కూడా కుదేలైపోవడానికి కారణాలు. అంతేకాకుండా జమీందారులు అసంతృప్తి చూపడం, ఇది కూడా ఒక అంశం. ఆ తర్వాత బ్రిటిష్ వారు అనుసరించినటువంటి లోపభూయిష్టమైనటువంటి భూ యాజమాన్యం, భూమి శిస్తు విధానాలు, న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థలు తిరుగుబాటుకు సాధారణ కారణాలు. భూమి శిస్తు విధానాల్లో లోపాలు, వారు మీడియేటర్స్కి డబ్బులు ఎక్కువ వసూలు చేయమని చెప్పడం, మీడియేటర్ ఏమో బ్రిటిష్ వారికి డబ్బులు ఇవ్వడం 10 సంవత్సరాలకి. ఈ 10 సంవత్సరాల కాలంలో వారికి 2 3 వీరు వసూలు చేసుకోవడం చేసేవారు. ఈ క్రమంలో భారతీయులు అనేక చిత్రహింసలకు గురైనారు. ఇవన్నీ కూడా ఆర్థిక కారణాల కింద వస్తాయి. నెక్స్ట్ సైనిక కారణాలు. బ్రిటిష్ సైన్యంలో భారత సిపాయిల నియామకము ప్రారంభమైనటువంటి సంవత్సరం 1746. బ్రిటిష్ సైన్యంలో భారత సిపాయిల నియామకం ప్రారంభమైనటువంటి సంవత్సరం, అంటే బ్రిటిష్ సైన్యంలో భారతీయులు ఎప్పటి నుంచి అపాయింట్ అయినారంటే 1746. ఇండియా ఖర్చుతో భారతీయులే సిపాయిలుగా ఉన్న ఇండియన్ సైన్యమే ఇండియాను ఇంగ్లీష్ వారి బానిసత్వంలో అణిచి ఉంచుతుంది అని 1853లో కార్ల్ మార్క్స్ అన్నాడు. ఇండియా ఖర్చుతో అంటే ఇక్కడ బ్రిటిష్ ఆర్మీ కావచ్చు, భారతీయ సిపాయిలు కావచ్చు, జీతభత్యాలు భరించేది భారతదేశం. ఇండియా ఖర్చుతో భారతీయులే సిపాయిలుగా ఉన్న ఇండియా సైన్యమే ఇండియాను ఇంగ్లీష్ వారి కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది, వారి బానిసత్వంలో ఉంచడానికి
అణిచి ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు అంటే భారత సైన్యం, భారతీయ జీతభత్యాలు భారత జీతభత్యాలు అందుకుంటున్న భారతీయ సైన్యం మనల్నందరినీ బ్రిటిష్ వారి బానిసత్వం కింద అణిచి ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది 1853 సంవత్సరంలో కారల్ మార్క్స్ అంటాడు. సిపాయిలంతా అసంతృప్తికి గురిగై 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణమవుతారు. 1856లో కంపెనీ సైన్యంలో స్వదేశీ సైనికులు 2,32,234 మంది అంటే భారతీయ సైనికులు ఉంటే బ్రిటిష్ వారు కేవలం 45,000 మంది మాత్రమే ఉన్నారు. ఈ రేషియో 1:3 రేషియోలో ఉండేది. అంటే భారత సైనికులు 3 ఉంటే బ్రిటిష్ వాళ్ళు 1 ఉండేవారు. ఇది 1:3 రేషియోలో ఉండేదన్నమాట. కంపెనీ సైన్యం, భారతీయ సైన్యం. కంపెనీ సైన్యం 1 ఉంటే భారతీయులు 3 ఉండేవారు. కానీ వీళ్ళంతా కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి పనిచేసేవారు. కానీ జీతభత్యాలు మొత్తం కూడా భారతదేశం భరించేది. 1857లో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో భారతీయుల సంఖ్య 2,65,900కి చేరింది. 1857లో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో ఇంతమంది ఉన్నారు. బ్రిటిష్ వారి తరపున పోరాడుతున్నప్పటికీ జీతభత్యాలలోనూ పదోన్నతిలోని ఉద్యోగ నిబంధనలోని పక్షపాతం చూపించదు. అంటే ప్రమోషన్స్ అన్నీ కూడా వాళ్ళ బ్రిటిష్ ఆర్మీకి ఇచ్చుకునేవాళ్ళు. జీతభత్యాల విషయంలో కూడా తేడాలు ఉండేవి. బ్రిటిష్ ఆర్మీకి భారతీయ సిపాయిలకి మధ్య జీతభత్యాల్లో కూడా తేడా ఉండేవి. మరి బ్రిటిష్ సైనికులనేమో సోల్జర్స్ అని పిలిచేవారు, భారతీయ సైనికులని సిపాయిలు అని పిలిచేవారు. సిపాయిలు కంపెనీ ప్రభుత్వాన్ని ఎదిరించి కొన్ని తిరుగుబాట్లు చేశారు. 1780లో విశాఖపట్నంలో ఒక తిరుగుబాటు వచ్చింది. 1806లో వెల్లూరులో తిరుగుబాటు వచ్చింది. 1824లో బారక్పూర్లో కూడా తిరుగుబాట్లు చేశారు. 1856లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన సామాన్య సేవా నియుక్త చట్టము సిపాయిలలో కొంచెము అల్లజడి రేపింది. 1856లో ఎన్ఫీల్డ్ రైఫిల్ అనే కొత్త రకం తూటాలను సైన్యంలో ఇంప్లిమెంట్ చేశారు. ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్ తుపాకులకు ఆవు కొవ్వు, పంది కొవ్వుతో కూడినటువంటి ఒక మైనపు పూత దాని మీద ఉండేది. అవి నోటితో పీకి విసిరివేయాల్సినటువంటి పరిస్థితి. దానికి ఆవు కొవ్వు, పంది కొవ్వు ఉండడం వల్ల హిందువులేమో ఆవు పవిత్రమైనది కాబట్టి దాన్ని వాడము అని, ముస్లిం సైనికులేమో పందిని మేము పంది కొవ్వు ఉంది కాబట్టి దాన్ని మేము వాడము అని చెప్పేసి ముస్లిం సైనికులు. ఈ విధంగా ఇది తక్షణ కారణం కింద వస్తుందన్నమాట. అంటే ఎన్ఫీల్డ్ రైఫిల్ అనే కొత్త రకం తూటాలను ప్రవేశపెట్టమని చెప్పడము మనకి ఇది తక్షణ కారణం. మేము వాడము అని భారతీయ సిపాయిలు మీరు వాడాల్సిందే అని వాళ్ళు. అలా 1857లో మంగల్ పాండే అనే సిపాయి ఏం చేస్తాడంటే మీరట్లో ఆ ఎన్ఫీల్డ్ రైఫిల్ తుపాకీ ఏదైతే ఉందో దాన్ని తూటాన్ని ప్రయోగించు అని అన్న తరుణంలో ఒక బ్రిటిష్ ఆఫీసర్ని చంపేస్తాడు మంగల్ పాండే అనే సిపాయి. 1857 సిపాయిల తిరుగుబాటు మీరట్లో ప్రారంభమవుతుంది. ఈ తూటాలను ప్రవేశపెట్టింది ఎన్ఫీల్డ్ రైఫిల్ అనే తుపాకులను ప్రవేశపెట్టి అందులో శిక్షణ ఇవ్వడానికి డమ్డమ్, అంబాలా, సియోల్ అనే కోటలను ఎంపిక చేసుకున్నారు. 1857 జనవరి 23న డమ్డమ్ శిక్షణ శిబిరంలో కొత్త ఎన్ఫీల్డ్ తుపాకులలో ఉపయోగించినటువంటి ఆవు కొవ్వు, పంది కొవ్వు తూటాలను గురించిన విషయం సిపాయిలకు తెలుస్తుంది. వెంటనే ఆ వార్త అన్ని సైనిక కేంద్రాలకు కూడా వ్యాపించింది. తర్వాత ఈ సంఘటనను తమ మతాలను విచ్ఛిన్నం చేయడానికి పన్నినటువంటి హీనమైన చర్యగా హిందూ ముస్లిం సిపాయిలు భావించడంతో అలజడి అనేది ప్రారంభమైనది. అంటే హిందువులకు ఆవు పవిత్రమైనది, మరి ముస్లింలేమో పందిని ఈ పంది అంటేనే అసహ్యము. సో పందికి మళ్ళీ కొవ్వును తీసి దానితో ఒక తూటాన్ని తయారు చేసి దాని మీద
ప్రయోగించాలి అని అన్నప్పుడు వాళ్ళు వాడమని. ఇదంతా కూడా హిందూ ముస్లిం సంఘర్షణ తీసుకురావడానికి, మనకి విభేదాలు సృష్టించడానికి ప్రవేశపెట్టినటువంటి ఒక రకమైన ఆయుధం అని చెప్పేసి భారతీయ సిపాయిలు భావించారనమాట. 1857 ఫిబ్రవరి 26న బర్హంపూర్ సైనిక కేంద్రంలో 19వ పదాతి దళం ఈ కొత్త తూటాలను ఉపయోగించడానికి నిరాకరించింది. సిపాయిలలో అత్యధిక సంఖ్యాకులు బెంగాల్ సైనిక విభాగానికి చెందినటువంటి వారు. బెంగాల్ వాళ్ళు ఎక్కువ మంది సిపాయిలు ఉన్నారు. సిపాయిల తిరుగుబాటు కాలంలో ఎక్కువ మంది సిపాయిలు అయోధ్య సంస్థానానికి చెందినటువంటి వారు. ఎక్కువ మంది బెంగాల్ సైనిక విభాగానికి చెందినటువంటి వారు, కానీ ఎక్కువ మంది సిపాయిలు అయోధ్య సంస్థానానికి చెందినటువంటి వారు. 1857 సిపాయిల తిరుగుబాటులో రహస్యంగా మాట్లాడుకోవడానికి, వాళ్ళ యొక్క విషయాలను వాళ్ళు చేరవేసుకోవడానికి ఉపయోగించింది ఏంటంటే ఎర్ర కలువలు, చపాతీలు. అంటే ఇన్ఫర్మేషన్ అంతా చపాతీల్లో పెట్టి ఏ విధంగా కార్యాచరణ జరగాలి అనేది పంచుకునేవారు. ఎర్ర కలువలు సైన్యానికి విప్లవ సందేశం అన్నమాట, గుర్తు. చపాతీలు పౌరజనానికి విప్లవ కార్యాచరణ ఏ విధంగా చేయాలనేది చపాతీల ద్వారా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునేవాళ్ళు. 1857 మార్చి 29న బారక్పూర్ శిబిరంలో 34వ పదాతి దళానికి చెందిన మంగల్ పాండే అనే సిపాయి ఆంగ్ల అధికారి అయినటువంటి బాగుని కాల్చి చంపుతాడు. మంగల్ పాండే అనే సిపాయి 1857 మే 10వ తారీఖున మార్చి 29న బారక్పూర్ శిబిరంలో 34వ పదాతి దళానికి చెందినటువంటి మంగల్ పాండే అనే సిపాయి ఆంగ్ల అధికారి అయినటువంటి బాగ్ అనే అధికారిని చంపాడు. 1857 ఏప్రిల్ 8న మంగల్ పాండేను బ్రిటిష్ వారు ఉరి తీస్తారు. మొట్టమొదటి మృత వీరుడు మంగల్ పాండే అని చెప్పొచ్చు. 1857 సిపాయిల తిరుగుబాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగింది. అది ఏ ప్రాంతాల్లో జరిగింది అంటే మీరట్, ఢిల్లీ, కాన్పూర్, బుందేల్ఖండ్, ఝాన్సీ, అయోధ్య లేదా లక్నో, ఆగ్రా, బీహార్. మీరట్లో మొదటిసారిగా 1857 మే 10న సిపాయిల తిరుగుబాటు మీరట్లో ప్రారంభమైంది. మీరట్లో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది బఖ్తా ఖాన్. 1857 మే 10న సిపాయిలు మీరట్ నుండి బయలుదేరి మే 12న ఢిల్లీ నగరాన్ని ఆక్రమించుకొని భారతదేశపు చక్రవర్తిగా చివరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ బహదూర్ షాను ప్రకటిస్తారు. చివరి మొఘల్ చక్రవర్తి అయిన రెండవ బహదూర్ షాను భారతదేశానికి చక్రవర్తిగా ప్రకటిస్తారు. మరి 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి రెండవ బహదూర్ షా చక్రవర్తి యొక్క భార్య అయిన జీనత్ మహల్ మొఘల్స్కి కాకుండా, అంటే భారతీయులకు కాకుండా బ్రిటిష్ వారికి సహాయం చేస్తుంది. కానీ ఈ సిపాయిల తిరుగుబాటు అయిపోయిన తర్వాత రెండవ బహదూర్ షాను జీనత్ మహల్ని కూడా బర్మాలోని రంగూన్ జైలుకు తరలిస్తే అక్కడ రెండవ బహదూర్ షా చనిపోతాడు. అయితే ఈ జీనత్ మహల్ ఎవరికి సహాయం చేస్తుంది అంటే బ్రిటిష్ వారికి సహాయం చేస్తుంది. తిరుగుబాటుకి ప్రధానమైనటువంటి కేంద్రం ఏంటంటే ఢిల్లీ. తిరుగుబాటుకి ప్రధాన కేంద్రము ఢిల్లీ. అయితే ఢిల్లీలో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది బఖ్తా ఖాన్. ఈయన రెండవ బహదూర్ షాకి నమ్మకమైనటువంటి సలహాదారుడు. ఢిల్లీ నగరాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి ఆంగ్లేయ సేనాని సర్ జాన్ నికల్సన్ ఢిల్లీని ఆక్రమించుకుంటారు. 1857 మే 12న ఢిల్లీని సిపాయిలు ఆక్రమించుకుంటే మళ్ళీ తర్వాత ఢిల్లీ నగరాన్ని మళ్ళీ ఆంగ్లేయ సేనాని ఆక్రమించుకుంటాడు సర్ జాన్ నికల్సన్.
రెండవ బహదూర్ షాను బంధించి రంగూన్ జైలుకి తరలిస్తారు. బ్రిటిష్ వారు ఢిల్లీని 1857 సెప్టెంబర్ 20న తిరిగి ఆక్రమించుకుంటారు. 1857 సెప్టెంబర్ 20న తిరిగి ఢిల్లీని ఆక్రమించుకుంటారు. తర్వాత 1857 సెప్టెంబర్ 30న హుమాయూన్ సమాధి వద్ద బహదూర్ షాను అతని ఇద్దరి కొడుకులను జనరల్ హడ్సన్ బంధిస్తాడు. రెండవ బహదూర్ షా కొడుకులలో ఇద్దరిని పట్టుకున్న జనరల్ హడ్సన్ వాళ్ళ తలలు తీసేసి ఆ రెండు తలల్ని ఒక పళ్ళెంలో పెట్టి వాటిపైన కర్చీఫ్ కప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ మీకు ఇవ్వకుండా ఆపివేసినటువంటి ట్యాక్స్ తీసుకో నజరానా, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మీకు ట్యాక్స్ పే చేయకుండా ఉన్నారు కదా, సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రెండవ బహదూర్ షాకి ఇస్తున్నటువంటి నజరానా తీసుకొని వారి రెండు తలలను, అంటే తన కొడుకుల యొక్క రెండు తలలను రెండవ బహదూర్ షాకి పళ్ళెంలో పెట్టిస్తారట. ఎంతటి హేయమైన చర్య అంటే తన ఇద్దరి కొడుకుల యొక్క తలలను నరికి ఆ తలలను ప్లేట్లో పెట్టి దాని మీద కర్చీఫ్ కప్పి ఆ రెండు తలకాయలను తీసుకొచ్చి మేము మీకు ఇస్తున్నటువంటి నజరానా, మేము ఇప్పటి వరకు మీకు ఏం ట్యాక్స్లు ఇవన్నీ పే చేయలే కదా, సో ఇవి తీసుకోండి మేము మీకు ఇస్తున్నటువంటి నజరానా అని ఆ రెండు తలకాయలను ఇచ్చారట. తదుపరి ద్వీపాంతర వాస శిక్ష విధించి రెండవ బహదూర్ షాను అతని భార్య జీనత్ మహల్ను బర్మాలోని రంగూన్ జైల్లో బంధించారు. రెండవ బహదూర్ షా అందులో ఉండి 1862లో చనిపోతాడు. నెక్స్ట్ కాన్పూర్. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినటువంటి వాటిల్లో ముఖ్యమైనది ఇది కూడా కాన్పూర్లో సిపాయిలకు నాయకత్వం వహించింది నానాసాహెబ్. నానాసాహెబ్ యొక్క అసలు పేరు దండుపాల్. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఫ్రెంచ్ చక్రవర్తి మూడో నెపోలియన్కు 3 లేఖలు రాసినాడు. మూడో నెపోలియన్కి 3 లేఖలు రాసినాడట నానాసాహెబ్. ఆఖరి పీష్వా రెండవ బాజీరావుకు దత్తపుత్రుడు. మరి పీష్వాని పదవిని రద్దు చేస్తారు, తర్వాత పీష్వా భరణాన్ని కూడా రద్దు చేస్తారు. సో ఈయన పీష్వా యొక్క దత్తపుత్రుడు. బ్రిటిష్ వారు అనుసరించిన దత్తత విధానం వల్ల పీష్వా బిరుదుని వాళ్ళ యొక్క జాగీర్ని కూడా కోల్పోతాడు నానాసాహెబ్. 1857 జూన్ 28న కాన్పూర్ను నానాసాహెబు స్వాధీనం చేసుకుంటాడు. అదే రోజు నానాసాహెబు పీష్వాగా ప్రకటించుకుంటాడు. నానాసాహెబు చివరి హిందూ సామ్రాజ్యానికి ప్రతినిధి కావడం వల్ల కాన్పూర్ తిరుగుబాటుకు ప్రాధాన్యత ఏర్పడింది. చివరి హిందూ సామ్రాజ్యం అంటే అప్పటికి భారతదేశంలో ఇక సామ్రాజ్యాలు ఏవీ లేవు, హిందూ సామ్రాజ్యాలు. ఇది చివరి హిందూ సామ్రాజ్యం. ఈయన ఆ చివరి హిందూ సామ్రాజ్యానికి ప్రతినిధి. ఈయనకు అనుచరులు అజీముల్లా ఖాన్, తాంతియా తోపే. నానాసాహెబు కాన్పూర్ని స్వాధీనం చేసుకొని బ్రిటిష్ వారు నానాసాహెబు కాన్పూర్ను స్వాధీనం చేసుకోవడాన్ని బ్రిటిష్ వారు తీవ్రంగా పరిగణిస్తారు. కాన్పూర్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హ్యావ్లాక్ అనే ప్రతినిధిని పంపుతారు. 1857 జూలై 7 నుండి 18 వరకు జరిగినటువంటి పోరాటంలో హ్యావ్లాక్ చేతిలో పరాజితుడైనటువంటి నానాసాహెబ్ అయోధ్య వైపు పారిపోతాడు. నానాసాహెబ్ కాన్పూర్ను ఆక్రమించుకుంటాడు. కాన్పూర్ను ఆక్రమించుకోవడము బ్రిటిష్ వారు తీవ్రంగా పరిగణించి జనరల్ హ్యావ్లాక్ అనే ఆయనని ఆఫీసర్ను అపాయింట్ చేస్తారు. ఈయన జూలై 7 నుంచి 18 వరకు తిరుగుబాటు చేసి నానాసాహెబ్ను అలా ఆక్రమించుకునేటువంటి క్రమంలో నానాసాహెబ్ అయోధ్యకు పారిపోతాడు. తర్వాత కాన్పూర్ని స్వాధీనం చేసుకున్నటువంటి హ్యావ్లాక్ కాన్పూర్ రక్షణ బాధ్యతను జనరల్ నీల్ అనే అధికారికి ఇచ్చి లక్నోకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నానాసాహెబ్ పారిపోయిన తర్వాత కాన్పూర్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆయన అనుచరులో ముఖ్యుడైనటువంటి తాంతియా తోపే ప్రయత్నిస్తాడు. హ్యావ్లాక్ మళ్ళీ తిరిగి వచ్చి కాన్పూర్ వస్తాడు. 1857 ఆగస్టు 16న జరిగినటువంటి యుద్ధంలో తాంతియా తోపేని ఓడిస్తాడు. తర్వాత మళ్ళీ నానాసాహెబు తాంతియా తోపే సహాయంతో
తన సైన్యాన్ని మళ్ళీ సంఘటితం చేసి 1857 నవంబర్లో కాన్పూర్ని మళ్ళీ ఆక్రమించుకుంటాడు. ముందు కాన్పూర్ని ఆక్రమించుకుంటాడు, హ్యావ్లాకు వచ్చి మళ్ళీ తిరిగి ఆక్రమించుకుంటాడు. ఆ తర్వాత దాని రక్షణ బాధ్యతను జనరల్ నీల్కి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆయన నానాసాహెబు అటు అయోధ్యకు పారిపోయినాడు కాబట్టి ముఖ్య అనుచరులలో ఒకటి తాంతియా తోపే దాన్ని కాన్పూర్ని మళ్ళీ ఆక్రమించుకుంటాడు. ఆగస్టు 16న దాన్ని ప్రయత్నిస్తే మళ్ళీ హ్యావ్లాకు వస్తాడు. హ్యావ్లాకు వచ్చి తాంతియా తోపేని ఓడిస్తాడు. సో నానాసాహెబు తాంతియా తోపే సైన్యంతో మళ్ళీ సంఘటితం చేసుకొని 1857 నవంబర్లో మళ్ళీ కాన్పూర్ను ఆక్రమించుకుంటారు. తర్వాత బ్రిటిష్ జనరల్ కోలెన్ క్యాంబెల్ తన సైన్యంతో కాన్పూర్ వచ్చి 1857 డిసెంబర్ 1 నుండి 6 వరకు జరిగినటువంటి పోరాటంలో తాంతియా తోపే నానాసాహెబ్లను ఓడించి తిరిగి కాన్పూర్ను ఆక్రమించుకుంటారు. అంటే నానాసాహెబ్ తాంతియా తోపే కలిసి కాన్పూర్ను ఆక్రమించుకున్నారు. తర్వాత క్యాంబెల్ వచ్చి మళ్ళీ కాన్పూర్ను ఆక్రమించుకుంటాడు. చివరికి తాంతియా తోపే కాన్పూర్ను వదిలి ఝాన్సీ లక్ష్మీబాయి వద్దకు వెళ్తాడు. ఇంకా ఝాన్సీ లేదంటే బుందేల్ఖండ్ ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఝాన్సీ లక్ష్మీబాయి. 1857 సిపాయిల తిరుగుబాటు మన ఆజాద్ షాహీని పూడ్చివెత్తవద్దు అని ఝాన్సీ లక్ష్మీబాయి చెప్తుందన్నమాట. అంటే మన స్వాతంత్రాన్ని పూడ్చిపెట్టవద్దు అని. ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క అసలు పేరు మణికర్ణిక. ఆమె జననం 1835. తండ్రి మోంపత్ బల్వంతరావు, భర్త గంగాధర్రావు, దత్తపుత్రుడు దామోదర్రావు. ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క అనుచరులు తాంతియా తోపే, బంద్రా నవాబు, రావు సాహెబ్. వీళ్ళు ముగ్గురు ఝాన్సీ లక్ష్మీబాయికి అనుచరులు. లక్ష్మీబాయి గంగాధర్రావుల ఏకైక పుత్రుడు చిన్నతనంలోనే చనిపోతాడు. దామోదర్రావు అనే 5 సంవత్సరాల బాలుని ఆమె దత్తత తీసుకుంటుంది. 1853 నవంబర్ 21న గంగాధర్రావు చనిపోతాడు. అంటే ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క భర్త చనిపోతాడు. తన దత్తపుత్రుడు దామోదర్రావు పేరిట పాలన చేస్తుంది. అంటే ఆ దామోదర్రావు పేరిట ఝాన్సీ లక్ష్మీబాయి పరిపాలన చేస్తుంది. తదుపరి డలహౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెడతాడు. కాబట్టి ఈ దత్తత స్వీకార రద్దు చట్టం ద్వారా అంటే ఎవరు కూడా దత్తత తీసుకోవడానికి వీల్లేదు కాబట్టి ఆ దత్తత స్వీకార రద్దు చట్టం ద్వారా ఝాన్సీ రాజ్యాన్ని కూడా ఆయన కల్పేసుకుంటాడు. తర్వాత డల్హౌసీ ఆక్రమణ చర్య వల్ల ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారికి ఎదురు తిరుగుతుంది. 1857 జూన్లో ఝాన్సీ కోట లోపలి సిపాయిలు తిరుగుబాటు చేసి బ్రిటిష్ వారిని విచక్షణారహితంగా చంపుతారు. దీన్ని డిబైన్ బాగ్ హత్యాకాండ, జోకన్ బాగ్ హత్యాకాండ, జూన్ హత్యాకాండ అంటారు. 1857 జూన్లో ఝాన్సీ కోట లోపలి సిపాయిలు తిరుగుబాటు చేసి బ్రిటిష్ వారిని విచక్షణారహితంగా చంపుతారు. దీన్నే డిబైన్ బాగ్ లేదంటే హత్యాకాండ లేదా జోకన్ బాగ్ హత్యాకాండ అంటారు. ఈ హత్యాకాండలో ఝాన్సీ లక్ష్మీబాయి ఎలాంటి పాత్ర కూడా నిర్వహించలేదు. ఈ హత్యాకాండకు ఝాన్సీ లక్ష్మీబాయే కారణం అని భావించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆమె మీద తిరుగుబాటు నేరం మోపి ఝాన్సీని ముట్టడించడానికి జనరల్ హ్యూరోస్ అనే ఒక ఆంగ్ల సేనానిని నియమిస్తుంది. బ్రిటిష్ సైన్యాలు హ్యూరోస్ నాయకత్వంలో 1857 మార్చి 24న ఝాన్సీ పైన దాడి చేసి ఏప్రిల్ 3న ఝాన్సీ కోటను ఆక్రమిస్తాయి. దీంతో ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపేలు గ్వాలియర్కు పారిపోతారు. అక్కడ గ్వాలియర్ సిపాయిలకు నాయకత్వం వహిస్తారు ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే. బ్రిటిష్ సేనాని హ్యూరోజు గ్వాలియర్ వైపు వెళ్ళి దాన్ని ఆక్రమించుటలో భాగంగా ఝాన్సీ లక్ష్మీబాయిని 1858 జూన్ 17న వధిస్తాడు. ఈ యుద్ధాన్ని గ్వాలియర్ యుద్ధం అంటారు. 1858 జూన్ 17న జనరల్ హ్యూరోస్ అనే ఆయన ఝాన్సీ లక్ష్మీబాయిని వధిస్తాడు. ఝాన్సీ లక్ష్మీబాయి వద్ద ముఖ్య తుపాకీ దళానికి అధికారి గులాం గాన్స్ ఖాన్ భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్ అని బ్రిటిష్ వారితోట ఝాన్సీ లక్ష్మీబాయి
ఆ, పొగిడి పొగడ పొగిడించబడుతుంది అన్నమాట. ఈ స్త్రీ తిరుగుబాటుదారుల్లో ఏకైక పురుషుడు అని ఝాన్సీ లక్ష్మీబాయిని చంపినటువంటి ఆఫీసర్ అయినటువంటి హ్యూరోజ్ అంటాడు. ఈ స్త్రీ తిరుగుబాటుదారులలో పురుషుడు అంటే ఈమె నాట్ ఓన్లీ లేడీ, ఈమె పురుషుడు లాగా యుద్ధం చేసింది అని అన్నమాట. ఝాన్సీ లక్ష్మీబాయి రాజ్యంను ఆక్రమించినటువంటి ఆంగ్ల సేనాని సార్ హ్యూరోస్ ఆయనని ఝాన్సీ లక్ష్మీబాయిని చంపుతాడు. ఝాన్సీ లక్ష్మీబాయి రాజ్యాన్ని కూడా ఆక్రమించుకుంటాడు. తర్వాత తాంతియా తోపే, ఈయన అసలు పేరు రామచంద్ర పాండురంగ. సిపాయి తిరుగుబాట్లలో చాలా చివరి వరకు పోరాడింది తాంతియా తోపే. ఈయనను బంధించడంలో ఆంగ్లేయులకు సహాయపడినటువంటి గ్వాలియర్ జమీందారు మాన్సింగ్ 1859 ఏప్రిల్ 19న తాంతియా తోపేను బ్రిటిష్ వారు ఉరి తీస్తారు. 1859 ఏప్రిల్ 19న తాంతియా తోపేను బ్రిటిష్ వారు ఉరి తీస్తారు. తాంతియా తోపేను ఒక గెరిల్లా యుద్ధవీరుడిగా వర్ణించింది మాలిసన్ అనే ఆయన. తర్వాత అయోధ్య, ఇది 1856 డల్హౌసీ దీన్ని అయోధ్య ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. అయోధ్య ప్రధాన నగరమైనటువంటి లక్నోలో సిపాయిల తిరుగుబాటును ప్రారంభిస్తారు 1857 మే 31న. అయోధ్యలో జరిగిన తిరుగుబాటు వలన 1857 సిపాయిల తిరుగుబాటు జాతీయ తిరుగుబాటుగా రూపుదాలుస్తుంది. బ్రిటిష్ సైన్యంలో అధిక సంఖ్యాకులైనటువంటి సిపాయిలంతా కూడా అయోధ్య ప్రాంతానికి చెందినటువంటి వారే. ఆనాటి అయోధ్య పాలకురాలు బేగం హజ్రత్ మహల్ తన మైనర్ కుమారుడికి పట్టం కట్టి అతని పేరిట ఆమె పాలన చేస్తుంది. సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం అయోధ్య నుంచి బేగం హజ్రత్ మహలే నాయకత్వం వహిస్తుంది. తిరుగుబాటుని అణచడంలో ప్రాణాలు కోల్పోయినటువంటి బ్రిటిష్ అధికారులు హెన్రీ లారెన్స్, ఈయన అయోధ్య రెసిడెంట్గా పనిచేసేవాడు. జనరల్ నీల్, ఈయన సైనికాధికారి. హ్యావ్లాక్ సైనికాధికారి. ఝాన్సీ మనకి కాన్పూర్లో నానాసాహెబ్ మీద దాడి చేసినటువంటి వ్యక్తి హ్యావ్లాక్ సైనికాధికారి. వీళ్ళ ముగ్గురు కూడా ఈ అయోధ్య దురాక్రమణలో చంపబడతారు. నెక్స్ట్ ఆగ్రా, కున్వర్ సింగ్, బీహార్ సింహ్ అని ఈయనని ప్రసిద్ధి చెందినటువంటి వాడు. కున్వర్ సింగ్ యొక్క బిరుదు భీష్మాచార్యుడు, వృద్ధుడు అనమాట. సో భీష్మాచార్యుడు బ్రిటిష్ వారిని ఓడించి బీహార్ను ఆక్రమించుకుంటారు. అయితే ఇంతగా జరిగినటువంటి ఈ తిరుగుబాటు విఫలం చెందుతుంది. ఇది 1857 సిపాయిల తిరుగుబాటు విఫలం చెందడానికి కారణాలు ఉన్నాయి. దీనిలో ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే నాయకత్వ సమన్వయ లోపం. ఒక నాయకుడికి ఇంకొకరికి మధ్య సమన్వయం లేకపోవడం ముఖ్యమైనటువంటి కారణం. స్వదేశీ పాలకులు బ్రిటిష్ వారికి సహాయం చేయడం, అంటే మన వాళ్ళెవరు భారతీయులకు కాకుండా బ్రిటిష్ వారికి సహాయం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మన నిజాం నవాబు. మేధావి వర్గం వారు ఉద్యమంలో పాలు పంచుకోలేదు. చదువుకున్న వాళ్ళెవరు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ కాలేదు. కేవలం సిపాయిలు మాత్రమే చేసినారు. బెంగాల్, బొంబాయి, మద్రాసులో సైన్యాలు తిరుగుబాటులో పాల్గొనలేదు. వ్యాపార వర్గాల సహాయకం కూడా లేదు. వ్యాపార వర్గాలు కూడా సహాయం చేయలేదు. 1857 సిపాయిల తిరుగుబాటు ఉత్తర మధ్య భారత్కు మాత్రమే పరిమితమైనారు. సిపాయిల తిరుగుబాటు సందర్భంగా ఆంగ్లేయులకు సహాయపడినటువంటి వారు గ్వాలియర్ రాజు సింధియా, గ్వాలియర్ మంత్రి దినకర్ రావు, హైదరాబాద్ నిజాం అఫ్జలుద్దౌలా, నిజాం మంత్రి మొదటి సాలార్జంగ్, కాశ్మీర్ రాజు గులాబ్ సింగ్, నేపాల్ ప్రధాని సర్ జంగ్ బహదూర్ షా భార్య జీనత్ మహల్. వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వారికి హెల్ప్ చేసినారు. సిపాయిల తిరుగుబాటు సందర్భంగా ఆంగ్లేయులకు సహాయపడినటువంటి సైనిక జాతులు గుర్ఖాలు, సిక్కులు. వీరు బ్రిటిష్ వారికి సహాయం చేసినారు. మరి ఈ 1857 సిపాయిల తిరుగుబాటులో వ్యాపారస్తులు పార్టిసిపేట్ కాలేదు. తర్వాత మేధావి వర్గం వారు పార్టిసిపేట్ కాలేదు. స్వదేశీ పాలకులంతా కూడా బ్రిటిష్ వారికి సహాయం చేశారు. నాయకత్వ సమన్వయ లోపం బాగా కనిపించింది. ఇవన్నీ కూడా 1857 సిపాయిల తిరుగుబాటు లోపానికి అది విఫలం కావడానికి కారణాలు. దీన్ని 1857 సిపాయిల తిరుగుబాటుని ప్రథమ భారత
స్వాతంత్ర సమరం అన్నది ఎవరు అంటే విడి సావర్కర్. ఈయన ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే గ్రంథాన్ని కూడా రాస్తాడు విడి సావర్కర్. ప్రథమ భారతీయ స్వాతంత్ర సమరం అంటాడు. తిరుగుబాటును జాతీయ స్వాతంత్రం కోసం జరిగిన వ్యవస్థీకృత యుద్ధం అని కూడా విడి సావర్కర్ పేర్కొంటాడు. 1857 విప్లవం ఒక జాతీయ విప్లవం, సైనిక తిరుగుబాటు కాదు అని డిస్రేలీ అనే వ్యక్తి అంటాడు. 1857 తిరుగుబాటును సిపాయిల పితూరీగా వర్ణించింది లారెన్స్. సిపాయిల తిరుగుబాటు స్వాతంత్ర సమరం కాదు అన్నది మజుందార్. హిందూ ముస్లిం మత సాంప్రదాయవాదులు క్రైస్తవుల పైన చేసినటువంటి ఒక దాడి తిరుగుబాటు అన్నది ఎస్ఎస్ సెయిన్. ఇది కేవలం భూస్వాముల తిరుగుబాటు అన్నది జవహర్లాల్ నెహ్రూ. కేవలం భూస్వాముల యొక్క తిరుగుబాటు మాత్రమే అన్నది జవహర్లాల్ నెహ్రూ. ఇది ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది. ఇది అంటే 1857 సిపాయిల తిరుగుబాటు కేవలం భూస్వాముల యొక్క తిరుగుబాటు జవహర్లాల్ నెహ్రూ. సిపాయిల తిరుగుబాటును క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా శిష్టాచార్యుల యుద్ధంగా పేర్కొన్నది రీస్. ఇంగ్లాండ్లోని యువకులు సిపాయిల తిరుగుబాటు చరిత్రను చదివి గుర్తుంచుకొని నేర్చుకొని అంతరంగంలో జీర్ణించుకోవాలనని నా కోరిక అని 1857 సిపాయిల తిరుగుబాటు గురించి అన్నది లార్డ్ క్రోమర్. అలా భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు యొక్క ఫలితాలు ఏంటి? దీని ఫలితాలు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది రద్దయిపోయింది. 1857 సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ అధికారాన్ని పునాదులతో పాటుగా కదిలించి కొత్త యుగాన్ని ప్రారంభించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పూర్తిగా రద్దయిపోయి బ్రిటిష్ ప్రభుత్వము తన చేతిలోకి తను ఆక్రమించినటువంటి ప్రాంతాలను బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది. 1784లో బ్రిటిష్ పార్లమెంటు ఈస్ట్ ఇండియా కంపెనీపై తన అధికారాన్ని క్రమేణా బలపరుచుకుంది. 1858 ఆగస్టులో బ్రిటిష్ పార్లమెంటు ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాని ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసి దాని స్థానంలో పరిపాలనా బాధ్యతలను బ్రిటిష్ రాణి లేదా రాజు చేతులు అప్పగించింది. ఈ చట్టం ద్వారా విక్టోరియా మహారాణి భారతదేశానికి పాలకురాలు అయింది. అంటే కంపెనీ యొక్క అధికారాలన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాలన్నీ కూడా బ్రిటిష్ రాజు లేదా రాణికి అప్పగించబడ్డాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన అంతమైన నాటి నుండి భారతదేశానికి గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయి బిరుదుని కల్పించారు. అలా భారతదేశానికి మొట్టమొదటి చిట్ట చివరి గవర్నర్ జనరల్, మొట్టమొదటి వైస్రాయి లార్డ్ కానింగ్ చెప్పొచ్చు. ఆ తర్వాత భారత రాజకార్యదర్శి పదవి ఏర్పడింది. ఇంగ్లాండ్ రాణి భారత రాజకార్యదర్శి అనే పదవి ద్వారా ఇక్కడ తన అధికారాలను చెలాయిస్తుంది. భారతదేశ మండలికి అధిపతిగా వ్యవహరించబడుతుంది సెక్రటరీ ఆఫ్ స్టేట్స్. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్కి తోడ్పడడానికి 15 మందితో కూడిన ఒక సలహా మండలి అనేది ఏర్పడేది. దీనిలో సెక్రటరీ స్టేట్స్ ఫర్ ఇండియాలో నియమించబడినటువంటి తొలి వ్యక్తి చార్లెస్ వుడ్. విక్టోరియా రాణి ప్రకటన 1858 నవంబర్ 1న చేయబడింది. ఈ ప్రకటన భారతదేశంలో జరిగిన మార్పును ప్రజలందరికీ తెలియజేసింది. 1858 నవంబర్ 1న అలహాబాద్ దర్బార్ని ఏర్పాటు చేసి విక్టోరియా రాణి తన ప్రకటనను చదివి వినిపించింది. లార్డ్ కానింగ్ విక్టోరియా రాణి ప్రకటనను చదివి వినిపించింది కానింగ్. విక్టోరియా రాణి ప్రకటన భారతీయులకు ఎన్నో హామీలు ఇచ్చింది. దీన్ని హక్కుల పత్రంగా కూడా పరిగణించారు. దానిలో ఆమె హక్కుల ప్రకటనలో ఏమున్నాయంటే భారతీయ రాజులతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసుకున్నటువంటి ఒప్పందాలు సందులను ధృవీకరించింది. స్వదేశీ పాలకుల హక్కులు, గౌరవం, మర్యాదలను గౌరవిస్తామని వాగ్దానం చేసింది. భారతదేశంలో ఎటువంటి రాజ్య విస్తరణ చేయబోమని ఉద్ఘాటించింది. అంటే ఇక మీదట రాజ్య విస్తరణ అనేది చేయము అని చెప్పింది. బ్రిటిష్ వారిని హత్య చేసిన వారిని తప్పించి మిగిలిన వారందరికీ కూడా క్షమాభిక్ష పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులందరికీ కూడా సమానమైనటువంటి హక్కులను, అవకాశాలను కల్పించింది విక్టోరియా రాణి ప్రకటన. మత స్వాతంత్రాన్ని కూడా కల్పించింది.
1857 తిరుగుబాటు అనంతరం బ్రిటిష్ వారు సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించుకొని సైన్యంలో బ్రిటిష్ సైనికులను పెంచుకొని భారతీయ సిపాయిలను తగ్గించింది. అంతకుముందు 1:3 అంటే ఒక బ్రిటిష్ ఆర్మీ ఉంటే భారతీయ సిపాయిలు 3 ఉండేవారు. దీనివల్ల తిరుగుబాటు వచ్చింది కాబట్టి ఆ తర్వాత బ్రిటిష్ ఆర్మీ యొక్క సంఖ్యని పెంచి భారతీయ సిపాయిలను తొలగించి వేశారనమాట. ఇలా 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. దాని యొక్క ఫలితాలు, తిరుగుబాటు ఎలా జరిగింది అనేది మనము ఇప్పటిదాకా పరిశీలించినాం. థ్యాంక్ యూ. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీట్ అవుదాం. ధన్యవాదాలు.